సంబంధించి మొదటిసారి ఒక తీర్మానం రూపంలో 1965 జనవరి 23, 24 తారీఖుల్లో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సంబంధించిన మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మా పార్టీ సంఘటనా మంత్రిగా ఉంటూ పార్టీ సంబంధించిన సిద్ధాంతాన్ని ఆయన ఆ రోజు ప్రవచించడం జరిగింది. ఆ సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉండే భారతీయ జనసంఘ్ తన మూల సిద్ధాంతంగా తీసుకొని ఆ కార్యక్రమం విజయవాడలో జరగటం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టం. జాతీయవాద సంస్థలన్నీ కూడా దేనికోసం పనిచేస్తున్నాయి. ఏదైతే జాతీయ పునర్నిర్మాణం, మనం హిందుత్వం, ఏదైతే భారతీయత సంబంధించిన మూలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతీకరణ ఏకాత్మ మానవ దర్శనం ద్వారా చేయడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటారు. అన్ని విషయాల్ని కూడా సమగ్రంగా ఆలోచన చేసి దాన్ని ప్రస్తుతీకరిస్తే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే దేశానికి సంబంధించిన భవిష్యత్తు కూడా దానిపైనే నిర్మించబడుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఏదైతే భారతదేశం యొక్క మూలభూత అంశం ఉందో, ఏదైతే వ్యక్తి ఆధారంగా ఉండే సమాజం, అలాగే సమాజాన్ని వ్యక్తిని నడిపించే ప్రకృతి, అలాగే ఈ ప్రకృతికి అంతా తనతో కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఈ యొక్క విశ్వం, అలాగే విశ్వాన్ని నడిపించే ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క విశ్వ చైతన్య శక్తి, వీటన్నిటికీ కూడా ఒక సారూప్యత ఉంటుంది. ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఏది కూడా విడివిడిగా ఉండదు. ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో రచించబడి ఉన్నది. కనుక అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా నడవాలంటే వీటన్నిటిలో ఉండే ఒక మూల సూత్రం ఏదైతే అన్నిటినీ లయబద్ధంగా నడిపించే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని తెలుసుకోవటమే ఏకాత్మత అని చెప్పి, ఆ విధంగా అందరిలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అన్నీ ఒకటి అని చెప్పి, ఆ విధంగా పరమాత్మ, అలాగే మన ప్రకృతి సంబంధించిన ఆత్మ అంటే దేశానికి సంబంధించిన దాన్ని చితి అంటారు, దాంతోపాటు వ్యక్తిగతంగా ఉండే ఒక ఆత్మ, ఇవన్నీ కూడా ఒకటే ఆ విధంగా ఉండే ఏకాత్మ భావం ఏదైతుందో దాని ద్వారా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, ఆ విధంగా భారతదేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక అంశంలో కూడా ఇదే తత్వం ముడిపడి ఉంటుంది. ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంలో మన అన్ని కూడా సమగ్రంగా ఆలోచన చేసి ముందుకెళ్ళగలుగుతాం, ఆ విధంగా నీలో నువ్వు చూసుకుంటూ చుట్టూ ఉండే సమాజాన్ని ఏ విధంగా చూసుకుంటావు ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా నువ్వు ఆ విధంగా చూడగలిగితే అనేక రకాల విషయాలు దానంతట అవే పరిష్కరించబడతాయి. మరింత ద్విగుణీకృతమే ఆ పని చేయగలుగుతాం. దేశానికి సంబంధించిన ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో, దేశానికి సంబంధించిన ఏవైతే మన ఆర్థిక విధానం ఉందో, దేశానికి సంబంధించిన విదేశాంగ విధానం ఉందో, దేశానికి సంబంధించిన విద్యా విధానం ఉందో, దేశానికి సంబంధించిన ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ యొక్క వ్యవస్థలన్నింటిలో కూడా ఈ విధంగా సమగ్రంగా ఆలోచన చేసి ఆ విధంగా వెళ్ళటం ద్వారానే మనం అనేక విజయాలు సాధించగలుగుతాం. ఆ విధంగా సమగ్ర ఆలోచన, దాన్ని హోలిస్టిక్ థింకింగ్ అంటారు. ఒక విషయాన్ని సమగ్రంగా ఆలోచించి అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళటం, అలాగే ఏ విషయంతో అయితే మీరు ముందు వెళ్తున్నారో అది మనఃపూర్వకంగా తీసుకొని త్రికరణ శుద్ధిగా అని చెప్పి మనం అంటుంటాం. ఆ విధంగా ఆ పని చేయగలిగితే అనేక విజయాలు సాధిస్తామని చెప్పి, ఆ విధంగా పండిత్ దీన్ దయాల్జీ ఏదైతే పాశ్చాత్య ఆలోచన స్రవంతి ఉందో, ముఖ్యంగా సామ్యవాదం, అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ క్యాపిటలిజం ఉందో, వీటన్నిటికీ భిన్నంగా భారతీయ దృక్కోణంలో ధర్మ అర్థ కామ మోక్షాలు ఏదైతే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా వాటిని ఆధునిక వ్యవస్థల్లో అన్వయించుకోవాలి అని చెప్పి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతమైన ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క వ్యవస్థని థర్డ్ వేగా ఆ రోజు పేర్కొనడం జరిగింది. అయితే పండిత్ దీన్ దయాల్జీ ఇది మూడో విధానం కాదు, ఇది సమగ్ర విధానం. అన్ని రకాల ఆలోచనలకి మూల రూపమే ఇది. భారతీయ తత్వ జ్ఞానం కూడా అన్నిటికీ సంబంధించిన అంశం తప్ప దేనికో అన్ని అంశాలు కూడా దాంట్లో ముడిపడి ఉంటాయి. దేనికి కూడా అది భిన్నమైనది కాదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా
ఏదైతే సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించాడో అది ఆయన ఏదో కొత్తగా నేనే కనుగొన్నానని కాకుండా ఏదైతే మన ఋషి పరంపర ఉందో ఆ ఋషి పరంపర అంతా కూడా వాళ్ళందరూ కూడా చూసిన మార్గం, వాళ్ళందరూ కూడా సమాజాన్ని ఏ విధంగా చూస్తారు, సమాజాన్నే చూడటం కాకుండా సమాజంలో ఉండే అన్ని రకాల అంశాలు, ఒక వ్యక్తి ఉన్నతికి కావలసిన అంశాలు, వ్యక్తి అలాగే తన కుటుంబంతో పాటు సమాజం, ఆ యొక్క సమాజం యొక్క వికాసంకి ఏమిటి దానికి మూలభూతమైన అంశం ఏమిటి అని చెప్పి ఆ విధంగానే అందరికీ కావాల్సింది ఆనందం, ఆ ఆనందాన్ని పొందడానికి కావలసిన అంశాలు ఏంటి, వాటిని ఏ విధంగా పొందటం అనే ఒక అంశాన్ని తీసుకొని ఆ విధంగా దాన్ని ప్రవచించడం జరిగింది. అనేక రకాల విషయాల్ని దాన్ని క్రోడీకరించి ఆధునిక పరిభాషలో అనేక రకాల ఇజం సంబంధించిన అంశాలను కూడా కలిపి ఇంటిగ్రల్ హ్యూమనిజం పేరు మీద తీసుకురావడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. దీన్ని థర్డ్ వే రూపంలో కూడా చాలామంది స్వీకరించారు. ఇండియన్ థాట్ అని చెప్పి, ఈస్ట్ వే అని చెప్పి, ఆ విధంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రాంతాల్లో కూడా దీనిపైన చర్చ జరిగింది. స్వయంగా పండిత్ దీన్ దయాల్జీ కూడా అమెరికా, యూరోప్ ప్రాంతాలు కూడా పర్యటించి అనేక యూనివర్సిటీస్లో దీని గురించి ప్రస్తావన చేయటం జరిగింది. అయితే ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవచించిన కొద్ది కాలంలోనే ఆయన భారతీయ జనసంఘ్ యొక్క జాతీయ అధ్యక్షులుగా మారిన తర్వాత 43 రోజుల్లో ఆయన హత్య గావించబడటం, ఉత్తరప్రదేశ్లో మొఘల్ సరాయ్ అనే ప్రాంతంలో ఆయన హత్య గావించబడటం, ఆ విధంగా మా యొక్క సిద్ధాంతకర్త అతి తక్కువ కాలంలో ప్రవచించిన మరణించడం జరుగుతుంది. దాని తర్వాత దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి, అలాగే ఇండియన్ ఫౌండేషన్ ఫర్ ఇంటిగ్రల్ హ్యూమనిజం అని చెప్పి వివిధ సంస్థల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దీన్ దయాల్జీ ప్రవచించింది అంత్యోదయ అని చెప్పి, అంతిమ వ్యక్తికి ఫలితాలు వెళ్ళాలి అని చెప్పి, ఆ విధంగా గాంధేయవాద సోషలిజం ఏదైతే ఉందో సర్వోదయ ఆలోచన, ఆ విధంగా అందరి వ్యక్తిలో ఆనందాన్ని ఏ విధంగా మనం నిలపాలి అనే అంశంపైన చర్చించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా దీన్ని ఆధారంగానే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో దేశమంతా కూడా సమగ్ర ఆలోచన పద్ధతి ప్రారంభించాలి. ఆ విధంగా ఏదైతే మన మౌలిక అంశాలు ఉన్నాయో, మన యొక్క రోడ్లు కానీ, మన యొక్క ఎయిర్పోర్ట్స్ కానీ, మన యొక్క పోర్ట్స్ కానీ, దాంతోపాటు టెలికాం వ్యవస్థ కానీ, అలాగే దేశానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల్ని కూడా కలిపి అన్నిటినీ ఒకేలా ఆలోచన చేసి మొత్తం దేశ యావత్తు కూడా ఒకటే అనే ఒక అభిప్రాయం కల్పించి ఏ ఆలోచన చేసినా కూడా ఆ సేతు హిమాచలం ఒకే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఏకాత్మత ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి అనేక రకాల పథకాల యొక్క ఆలోచన చేయడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన సందర్భంలో కూడా ఇటువంటి దృక్పథమే ఆయన తీసుకెళ్ళటం జరిగింది. మనందరికీ తెలుసు, ఇకో సిస్టమ్ అంటారు. ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే పరిశ్రమకు సంబంధించిన మిగతా అన్ని వ్యవస్థలు కూడా ముందే తయారవ్వాలి. కనుక ఏది ఒక దాని తర్వాత ఒకటి వచ్చే విధంగా కాకుండా అన్ని వ్యవస్థలు ఒకేసారి వచ్చే విధంగా ఆలోచన చేసే అంశం, ఆ విధంగా సమగ్ర ఆలోచన పద్ధతి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. కనుకనే ఈ దేశంలో ఎవరి దగ్గర కూడా గ్యాస్ కనెక్షన్ లేదు అనే వ్యక్తి ఉండకూడదు, ఈ దేశంలో ఎవరింట్లో మరుగుదొడ్డి లేదనే అంశం ఉండకూడదు, ఈ దేశానికి సంబంధించిన ప్రతి వాడికి కూడు, గుడ్డ, నీడ అన్నీ కూడా అందరికీ అందాలి, అందరికీ వివక్షత లేని ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం కావాలి అని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దేశానికి సంబంధించిన మొదటిసారి స్వావలంబన అని చెప్పి మన యొక్క ఆర్థిక విధానం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి, అలాగే మన రక్షణ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి ఆ ప్రయత్నం, అలాగే మన దేశానికి సంబంధించిన అనేక రకాల వ్యవస్థలు అంటే మన యొక్క విదేశాంగ విధానం కూడా స్వయం సమృద్ధి సాధించి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ, ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ రావటం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క 11.5 సంవత్సరాల్లో అనేక రకాల విజయాలు చూడటం జరిగింది. ఇవాళ అమెరికా మనపైన ఒత్తిడి చేయటం కానీ, యూరోపియన్ యూనియన్ మనపైన ఒత్తిడి చేయటం కానీ ఈ అంశంలోనే భాగం. ఆ విధంగా మన దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థల యొక్క రచన మన చేత చేయించబడాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఒక దిగ్విజయ యాత్ర ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం దక్కటం. ఏ దేశంతో మాట్లాడాలి అంటే ఇంకో దేశం మనకి అమెరికా కానీ, యూరోప్ యూనియన్ కానీ మనల్ని శాసించే పరిస్థితి లేకుండా మనంతటా మనం నిర్ణయం తీసుకోవడం కానీ, ఏ దేశంతో మనం సంబంధాలు పెట్టుకోవాలి, ఏ దేశం నుంచి మనం చమురు కొనుక్కోవాలి, ఏ దేశ కరెన్సీతో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనమే నిర్ణయించుకోవటం ఏదైతుందో ఇక స్వావలంబన అంశంలోనే ముడిపడి ఉన్నాయి. దీంతోనే ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి భారతదేశం తన ఆత్మను తెలుసుకొని ముందుకి అడుగులు వేయటం, ఇవన్నీ కూడా
పండిత్ దీన్ దయాల్జీ ఆ రోజు ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనంలో భాగంగానే కొనసాగుతున్నాయి. ఆ విధంగా రక్షణ రంగంలో ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలని తలదన్నే విధంగా కేవలం దిగుమతులే కాకుండా ఎగుమతులపైన మనం చేస్తున్న అనేక రకాల విషయాలు, దీంతోపాటు మన యొక్క ఆర్థిక విధానం సంబంధించిన అంశాలు కూడా ప్రపంచంలో ఇవాళ శరవేగంగా పెరుగుతున్న ఆర్థిక శక్తిగా, మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే తరుణం త్వరలో ఉంది. అలాగే ప్రపంచంలో 2047 కల్లా వికసిత భారతం అవ్వాలి అనుకునే ఆలోచన కూడా దీంట్లోనే ముడిపడింది. కనుక ఈ అన్ని ఆలోచనలు అలాగే భారతదేశం నడుస్తున్న తీరు అన్నీ కూడా దీన్ దయాల్జీ యొక్క ఏకాత్మ మానవ దర్శనం ఉన్నాయని చెప్పి, ఆ విధంగానే ఈ మధ్య మే 31 అలాగే జూన్ 1వ తారీఖులో ఇదే అంశం పైన 60 సంవత్సరాలు పూర్తయిన ఏకాత్మ మానవ దర్శనం పైన కార్యక్రమం ఢిల్లీలో చేయడం జరిగింది. అదే సందర్భంలో విజయవాడ కూడా దీంతో అత్యంత చారిత్రాత్మక సంబంధం ఉంది. కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవాడలో చేసే విధంగా మేము రూపకల్పన చేసి 1965 నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జనసంఘ్ని రీక్రియేట్ చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. సరిగ్గా అదే తేదీల్లో జనవరి 23, 24 తారీఖులు మన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంగా నామకరణం మారింది. ఆ యొక్క స్టేడియంలోనే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. అదే పేరుతో దీన్ని కొనసాగించాలనుకుంటున్నాం. అంటే జనవరి 23 శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడైన రోజు. ఆ విధంగా జనవరి 23, 1510లో ఆయన విజయనగర సామ్రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఈ రెండు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయ నగర్ అని పేరు పెట్టి నేతాజీకి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు మా యొక్క అఖిల భారత అధ్యక్షులు బచ్రాజ్ వ్యాస్ గారు మా యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉండి ఏకాత్మ మానవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. దక్షిణ భారతంలో జరిగిన మొట్టమొదటి భారతీయ జనసంఘ్ సమావేశం మా యొక్క 12వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1951లో పార్టీ ఆవిర్భవించింది. అక్టోబర్ 21న 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ 12వ కాన్ఫరెన్స్ విజయవాడలో జరగడం జరిగింది. ఆ సమయంలో సుమారు 10,000 మంది డెలిగేట్స్, అలాగే ఆ రోజు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి పెద్ద ఊరేగింపు, అలాగే ఆ రోజు పత్రికలన్నీ కూడా పతాక శీర్షికన ఒక కొత్త సిద్ధాంతాన్ని దేశంలో తీసుకురావడం జరిగింది, పండిత్ దీన్ దయాల్జీ అని చెప్పి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళాలి, భారతదేశం యొక్క ఆత్మ ఆలోచన ఏ విధంగా ఉండాలి, వీటన్నిటిని కూడా దేశం ముందు పెట్టడం ఏదైతే ఉందో ఆ రోజు ఒక సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయంగా కూడా పత్రికలు రాయటం జరిగింది. ఆనాటి పత్రికల్లో ఉండే ఏవైతే శీర్షికలు వచ్చాయో వాటన్నిటిని మేము సమగ్రంగా దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క పత్రిక జాగృతిలో కూడా అనేక రకాల వ్యాసాలు రావడం జరిగింది. వాటన్నిటితో పాటు ఆనాటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము సేకరించడం జరిగింది. వాటన్నిటితో ఒక ఎగ్జిబిషన్ ఉండటం జరుగుతుంది. అలాగే ఏకాత్మ మానవ దర్శనం యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగింది, అంత్యోదయ అనే లక్ష్యంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏ ఆలోచనలు దేశం ముందు పెట్టడం జరిగింది వాటికి సంబంధించింది. అలాగే ఆధునిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం ద్వారా ఏ అంశాలు ఇవాళ దేశం ముందు పెట్టామో వాటన్నిటిని కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పండిత్ దీన్ దయాల్జీతో మొదలై అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం చేస్తున్న అనేక రకాల విజయాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ విధంగా ఎగ్జిబిషన్ ఉండబోతుంది. ఆనాటి ఏవైతే తోరణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రీక్రియేట్ చేయబోతున్నాం. అలాగే ఆనాటి ఉండే అనేక రకాల విషయాలు కూడా దీంట్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తాం. అలాగే 2 రోజుల పాటు ఒక 8 కాలాంశాలతో ఈ యొక్క కన్వెన్షన్ ఉండబోతుంది. దీంట్లో ఏకాత్మ మానవ దర్శనానికి సంబంధించిన వివిధ పార్శ్వాలకు సంబంధించిన అంశాన్ని, దాని రిలవెన్స్ ఈరోజు ఆధునిక యుగంలో కూడా 1965 స్థాని పరిస్థితులు వాటిని ఇప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా కొనసాగిస్తుంది, రిలవెన్స్ టుడే అని చెప్పే అంశం. అలాగే భారతదేశానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు ఉన్నాయో మన దేశానికి సంబంధించిన సాంస్కృతిక కోణాలు ఏవైతున్నాయో దాంట్లో ఏకాత్మ మానవ దర్శనంలో ఉండే విషయాలు, అలాగే భారతీయత, అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఏముంది అనే అంశం, అలాగే ఆర్థిక అభివృద్ధి మరియు ఆర్థిక వికేంద్రీకరణ అనే ఒక అంశం, అలాగే ఏకాత్మత ఆలోచన విధానం ద్వారా విశ్వదర్శనం, అలాగే భారత రక్షణ వ్యవస్థ అనే ఒక కార్యక్రమం, అలాగే ఏకాత్మ మానవ దర్శనం ద్వారా సుస్థిర ఆర్థిక లక్ష్య సాధన, ఏదైతే సస్టైనబుల్
గోల్స్ ఏవైతే మనం ఏర్పాటు చేసుకున్నామో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ చెప్పిందో, ఏకాత్మ మానవ దర్శనంలో ఆ రోజు పండిత్ దీన్ దయాల్జీ 20 లక్ష్యాలు తప్పనిసరిగా సమాజం పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ఈ లక్ష్య సాధన ద్వారానే ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఏదైతే ఆయన ప్రవచించాడో ఈరోజు అవి నిజంగా మారి అన్ని దేశాలకు కూడా ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఇలా ఎస్డిజి గోల్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఒక సెమినార్ ఉంటుంది. అలాగే సమకాలీన పరిస్థితుల్లో అలాగే భవిష్యత్ కార్యాచరణకి ఏకాత్మ మానవ దర్శనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాంటి అనేక సెషన్స్ ఉండబోతున్నాయి. దేశానికి సంబంధించిన అనేక మంది ఆర్థిక నిపుణులు అలాగే అనేక మంది ఎవరైతే ఈ యొక్క ఏకాత్మ మానవ దర్శనం పైన పరిశోధన చేస్తున్నారో వాళ్ళందరూ రావటం జరుగుతుంది. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్జీ యొక్క మొదటి రోజు ఉండబోతున్నారు. ఆయనతో పాటు మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఆయన మొదటి రోజు ఉండబోతున్నారు. అలాగే ముదిగొండ శివప్రసాద్ గారు, అలాగే రామ్ మాధవ్ గారు, అలాగే మురళీధర్ రావు గారు, అలాగే మా యొక్క రాంభవ్ మాలిగి ప్రబోధిని అని చెప్పి ఎక్స్ ఎంపీగా పనిచేసిన వినయ్ సహస్రబుద్ధే గారు, అలాగే అర్జున్ రామ్ మేఘావాల్ గారు ఏదైతే మా లా మినిస్టర్ ఉన్నారో ఆయన చివరి రోజు రావటం జరుగుతుంది. ఆయన మన క్యాబినెట్ మినిస్టర్, లా మినిస్టర్ ఆయన రాబోతున్నారు. అలాగే శివప్రకాష్ అని చెప్పి మా యొక్క సహ సంఘటన మంత్రి ఆయన రాబోతున్నారు. అలాగే వీళ్ళతో పాటు అనేక కనక సభాపతి అని చెప్పి మన తమిళనాడు సంబంధించిన ఆయన, అలాగే రవి అయ్యర్ అని చెప్పి మా సంబంధించిన ఏదైతే డిఆర్ఐ సంబంధించిన అతుల్ జైన్ గారు, ఇలాగా సుమారు ఒక 20 మంది నిపుణులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిరోజు 4 సెషన్స్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా 2 రోజులు 8 సెషన్స్తో ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఒకటి ఎగ్జిబిషన్, రెండోది వివిధ అంశాలతో కూడిన సెషన్స్ ఉండబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ సంబంధించిన అలాగే బయట వ్యక్తులను కూడా డెలిగేట్స్గా పిలిచి కార్యక్రమం ఉండబోతున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరిగింది కనుక తెలంగాణ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా ఒక చారిత్రాత్మక సంఘటన తిరిగి దాన్ని రీఇన్కారియేట్ చేసి దాన్ని ఇంకొకసారి పునః సమీక్ష చేసుకునే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు పాల్గొబోతున్నారు. అనేక మందిని ఆహ్వానాలు కూడా మేము ఇవ్వటం జరిగింది. అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ వీళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ఒక చారిత్రాత్మక ఘటనని మరొకసారి రీవిజిట్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆ విధంగా దీంట్లో స్వయంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక వీడియో మెసేజ్ ఇవ్వబోతున్నారు. అలాగే మన అమిత్ షా గారు, అలాగే మురళీ మనోహర్ జోషి గారు కూడా వాళ్ళ వీడియో మాధ్యమంలో కలిసి ఈ యొక్క సభలో మాట్లాడబోతున్నారు. ఆ విధంగా ఒక కార్యక్రమం విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను.